గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సార్ మా ఊరి పిరిబంద శంకరమెట్ట పంచాయతీ అరకువేలి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా. మా ఊరిలో పాఠశాల లేదు సార్, అందుకని మా ఇల్లు గుమ్మం ఇచ్చినాను సార్. పిల్లలకి సార్ అయితే రోజు వస్తున్నారు కానీ చాలా లేదు పాఠశాల. చిన్న షెడ్ లాంటిది కట్టున్నాము, అది ఇంకా పూర్తి అవ్వలేదు. అంతేనా సార్? ఇక్కడ నుండి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు సార్, అందుకని వెళ్ళలేరు అనేసి ఇక్కడ కూర్చోబెడుతున్నాం మా వరండల్లో. మాది పిరిబంద గ్రామం అండి. మాకు స్కూల్ లేకుండా 5 సంవత్సరాలు అవుతుంది. మాకు బిల్డింగ్ కావాలి. చిన్న షెడ్ అయితే మేము కడుతున్నాము. పిల్లలు చదువు ఇదైపోద్ది అనేసి మేము చాలా బాధపడుతున్నాము. షెడ్ అయితే తయారు చేస్తున్నాము. అలాగే ఇక్కడ మా వరండాలో ప్లేస్ ఇచ్చాము. సార్ అయితే రోజు ఇక్కడ పాఠాలు చెప్పుకుంటూ చక్కగా చెప్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. మరి టయానికి టైం వస్తున్నారు. మాకైతే స్కూల్ బిల్డింగ్ తొందరగా ఇప్పించాలని మేమైతే కోరుకుంటున్నామండి. ఇప్పుడు దాకా వరండాలు అంటే చిన్న గుడిసె కట్టి ఉండే పైన, మరి అది అక్కడ వీళ్ళకి ఇల్లు శాంక్షన్ అవుతే అక్కడ ఇల్లు కట్టేశారు. అది మేము వేరే దగ్గర మళ్ళీ కొత్తగా ఇంకా కడుతున్నాము. అది మరి ఇల్లు పనులు కాబట్టి ఉదయం పూట చేసి మధ్యాహ్నం పనికి వెళ్తున్నారు. ఉదయం పూట కొంచెం కొంచెం చేసుకుంటున్నాము. అప్పుడు దాకా మరి వరండాల్లో మనం ఉంటే వాళ్ళ ఇంటి బయట కూర్చోబెడుతున్నాం. సెకండ్ సాటర్డే సార్, ఆ రోజు సెకండ్ సాటర్డే రోజున హాలిడే కాబట్టి నేను ఆ రోజు చాలా పెద్ద వర్షం సార్. పెద్ద వర్షం రోజున హాలిడే కాబట్టి ఇంకా ఆ రోజు ఇంటికి ఉండిపోయాను. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5:30కి నాకు ఫోన్ చేశారు ఊరు వాళ్ళు. సరే ఇలా బిల్డింగ్ పడిపోయింది సార్ అనేసి. ఆ రోజు కానీ స్కూల్ అయి ఉంటే కానీ సార్ పరిస్థితి వేరేగా ఉండాల్సింది. నేనైనా పిల్లలైనా ఏదో ఒకటి మరి ఆ మాట మనం చెప్పుకోకూడదు, అలాగ ఉండాల్సిన పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు సార్ బిల్డింగ్ పడిపోయి? దీంతో 3 సంవత్సరాలు అవుతుంది సార్. నా పేరు శాస్త్రి అండి. ఈ పిరిబంద గ్రామం. ఇక్కడ చిన్న స్థలం ఇచ్చాడు కొర్ర డొంబ అనే వ్యక్తి. అసలు పట్టుభూమి ఇవ్వడం వల్ల స్కూల్ లేక అసలు ఇబ్బంది పడుతున్నారండి. చిన్న పాక కట్టుకోమంటే చిన్న పాక చేసి ఇక్కడ రేక్ షెడ్ చిన్న వేసుకొని పిల్లలు చదువు పాడవకుండా అనేసి స్కూల్ లేక చాలా ఇబ్బంది పడి ఇంచుమించి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. అందుకు పాక కట్టుకోమంటే ఇక్కడ పిల్లలకి పిల్లల భవిష్యత్తు పాడవకూడదు అనేసి చిన్న పాక వేస్తే ఇక్కడ కట్టుకుంటున్నామండి. 2012కి మా ఊర్లో ఉదుత్తు పని వచ్చినప్పుడు ఈ మా గ్రామాల్లో స్కూలు పడిపోవడం వలన అన్ని రేట్లు ఎగిరిపోవడం వలన మా గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు అందరు కలిసి డబ్బులు కలెక్షన్ చేసి మాస్టర్తో అందరు కలిసి ఈ స్కూల్ బిల్డింగ్ని బాగా చేయడం అనేది జరిగింది సార్. అలాగే మా ఊర్లో మంచి స్కూల్ బిల్డింగ్ కట్టించాలని గవర్నమెంట్కి కోరుతున్నాం సార్. ఇష్టంనాయక్ కుమారు, దండబడి గ్రామము. మాకు స్కూల్ బిల్డింగ్ అనేది చాలా రావట్లేదు సార్, ఇబ్బందిగా ఉంది పిల్లలకి. స్కూల్ బిల్డింగ్ ఉదు తుఫాన్కి ముందు నుంచి ఉంది ఇది స్కూల్ బిల్డింగ్. ఉదు తుఫాన్ వచ్చిన తర్వాత రేకులు మొత్తం ఎగిరిపోయాయి అన్నమాట. స్కూల్ పిల్లలకి ఇబ్బంది, వర్షం వస్తే కారిపోతుంది, కూర్చోడానికి ప్లేస్ లేవు, రూములు కూడా లేవు. అలాగే మన ఎక్కడ వెళ్ళి అడిగినా సాయం చేసే వాళ్ళు లేక ఊరు వాళ్ళే ఇంత కొంత కలిపి మన డబ్బులతోనే రేకులు తెచ్చుకొని, ఇటుకలు, సిమెంట్లు తెచ్చుకొని మళ్ళీ రిపేర్ చేసి స్కూల్ పిల్లలకి మళ్ళీ ఇది చేయడం జరిగింది సార్. సార్ పిరిబంద గ్రామం సార్. అక్కడ ఒక 3 years అవుతుంది. ఆ రోజు అదృష్టవశాత్తు ఏంటంటే పిల్లలకి ఆ రోజు స్కూల్ సెలవు కావడం వలన ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు పిల్లలు వెళ్ళకపోతే అదే రోజు బిల్డింగ్ పడిపోయింది సార్. పూర్తిగా పడిపోవడం వలన అక్కడి నుంచి పిల్లలందరూ ఊరు గ్రామస్తులు అందరూ కలిసి ఒక షెడ్ తయారు చేసుకున్నారు. షెడ్లో మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పేవారు సార్. ప్లస్ మళ్ళీ వర్షం వలన వెళ్ళేసి షెడ్ కూడా పడిపోతే ఇంట్లోనే ఒక వరండాలో క్లాస్ చెప్పేవారు సార్. ఇప్పుడు ఎన్ని రోజులు అని చెప్తాం అనేసి ఇప్పుడు గ్రామస్తులు అందరూ కలిసి ఇప్పుడు పక్కన ఒక షెడ్ తయారు చేస్తున్నాం సార్ మేము. దీనికి కొద్దిగా అందరు సార్ మాది పిరిమంద గ్రామం, రమేష్. నేను స్కూల్ పిల్లలు చదువుకున్నప్పుడు స్కూల్ బిల్డింగ్ పడిపోయింది. వరండా వేరేగా ఒక అతను ఇస్తే చదివిస్తున్నారు. మాకు ప్రజెంట్ ఏంటంటే స్కూల్ పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మాకు స్కూల్ బిల్డింగ్ మీరు ప్రభుత్వం ద్వారాగా ఏదన్నా అమలు చేయిస్తారని కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.